హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఇది చపాతీలోకి రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మటన్ మసాలా వేస్తాం కాబట్టి అసలు టమాటో కర్రీ తిన్న ఫీలింగే అనిపించదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి సన్నని మంట మీద పెట్టేసేయాలి సిమ్లో. అలాగే అందులో కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి. ఇంకా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇందులో మనం అన్నీ వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని సిమ్లోనే పెట్టేసేయాలి. అప్పుడే ఈ టమాటోస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. అంతలోపు ఇంకా టమాటా కర్రీ మెత్తపడ్డాక అందులో 2 స్పూన్ల మటన్ మసాలాను వేసి ఇంకా కలిపి సిమ్లో పెట్టేసేయాలి. ఆ తర్వాత ఎగ్స్ని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసి మనం కర్రీ చేసుకున్నాం కదా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ దీనిని బాగా మగ్గించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసామనుకోండి మరీ మరీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కర్రీ. టేస్ట్ చూస్తే మీరే చెప్పేస్తారు. ఇంకా మా ఇంట్లో పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ ఈ కర్రీ. దీనికి ఇంత టేస్ట్ ఎందుకు వస్తుందంటే మటన్ మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా చేయలేకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.